ఢిల్లీ తల్లి అంటున్నారు తెలంగాణ తల్లిని పోయి. ముదిగాలుగా అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందారు. ఆ వ్యాఖ్యలు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ గారు కూడా వర్తిస్తాయి కదా. తెలంగాణ ఉద్యముడు తెలంగాణ తల్లి ఉంది కదా, ఆ తల్లిని కాక ఈ తల్లిని పెట్టినని మీరు అన్నారు. మరి టీజీ ప్లేస్లో మీరు టీఎస్సీ తీసుకొచ్చారు అంటే మీరు చేసే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తే తప్పు అవుతుందా? హైడ్రా కాంగ్రెస్ కొంప ముంచిందా? హైడ్రా పెట్టాలంటే ధైర్యం ఉండాలి. కేసీఆర్ గారు ధైర్యం లేదు కాబట్టి పెట్టలేదు. ఆంధ్ర కంటే తెలంగాణ సంపన్న రాష్ట్రమేనా? ఎస్, సంపన్న రాష్ట్రం. మరి ఎందుకు పెంచిన పెన్షన్స్ ని ఇవ్వలేకపోతున్నారు? కేసీఆర్ గారు అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టుగా తెలంగాణ మొత్తం అప్పు చేసి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడి వరకు వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణ జరుగుతూ ఉంది. గొర్రెల స్కామ్లో ఏసీ విచారణ జరుగుతూ ఉంది. కాళేశ్వరము అదే యాదాద్రి భద్రాద్రిలో కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీ విచారణ జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీల్లో కేవలం ఫ్రీ బస్ తప్ప మిగతా అన్ని హామీల్లో అసంతృప్తే కనిపిస్తుంది. గెలిచిన తర్వాత 100 రోజుల్లోనే అన్ని హామీల్ని తీర్చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ అన్ని కంప్లీట్ అవ్వలేదు. మీరు చెప్పండి, ఎప్పటికీ సంతృప్తి చెందుతారు ప్రజలు? మిగతా 29 రాష్ట్రాల కన్నా భిన్నంగా కూడా తెలంగాణ గణనీయంగా జిఎస్డిపి కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, ఐటీలో కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, తర్వాత టెంపుల్ విషయాలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులలో కావచ్చు. కేటీఆర్ మాత్రం ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అంటున్నారు. 100 కోట్ల రూపాయలు 6 కోట్లు యూట్యూబ్ ఛానల్ ఖర్చు పెడుతూ 4 కోట్లు పార్టీ మీద ఖర్చు పెడుతూ. యాజ్ అ జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ మీరు రేవంత్ రెడ్డి గారి పాలనకి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? మేము చెప్తాను, మేము డిస్టింక్షన్లో పాస్ అయినాం. హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. ఈ మధ్య అనడం కంటే ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన కారణం ఇప్పుడైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమే అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇంతకు ముందు విగ్రహాన్ని ఇప్పుడున్న విగ్రహాన్ని పోల్చి చూస్తే అసలు తెలంగాణ కల్చర్ ఎక్కడా కనిపించట్లేదని చాలా వివాదం రేపుతుంది. అసలు తెలంగాణ తల్లి కాదు ఢిల్లీ తల్లి అంటున్నారు. ఆలని మార్చడం చూసాం కానీ తల్లిని మార్చడం ఏంటని చెప్పి చాలా మంది వాపోతున్నారు. ఇప్పుడు వీటన్నిటి గురించి చర్చిద్దాం. ప్రస్తుతానికి పొలిటికల్ గా చాలా చర్చలు నడుస్తున్నాయి. వాటన్నిటి గురించి మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే కౌశిక్ గారు. ఎలా ఉన్నారు? ఏంటండి మామూలుగా అసలు బయట మామూలుగా రచ్చ జరగట్లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన టాపిక్ తెలంగాణ తల్లి, తెలుగు తల్లి విగ్రహాన్ని అలా మార్చడం ఏంటి? అది కూడా ఢిల్లీ తల్లి అంటున్నారు తెలంగాణ తల్లిని పోయి. సో ఇన్ని చర్చల మధ్య మీరేమంటారు? మీరు ఎలా సమర్థిస్తారు? అంటే ప్రధానంగా కేటీఆర్ గారు నిన్న సమావేశంలో అలీని మార్చిన వాళ్ళని చూసినా కానీ తల్లిని మార్చిన వాళ్ళని చూడలేని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వారి వ్యాఖ్యలు చేసిన సందర్భం. ఇక్కడ ప్రధానంగా తెలంగాణ తల్లి విగ్రహము 2007లో యాదాద్రి జిల్లాలో ఆనాడు తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి గారు సుధగాని వెంకటేష్ అని చెప్పేసి 2007లో అక్కడ విగ్రహాన్ని ప్రారంభించారు. ఆ విగ్రహం ప్రారంభించిన తర్వాత ఇది ఆ విగ్రహం 2007లో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ విగ్రహం 2007లో. తర్వాత కేసీఆర్ గారు పెట్టిన విగ్రహం ఇక్కడ. తర్వాత థర్డ్ ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో మేము పునఃప్రతిష్ఠించినాం. తర్వాత ఇప్పుడు ఫైనల్గా 5వసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో చాలా కేసీఆర్ గారు 2 సార్లు, విజయశాంతి గారు, రేవంత్ రెడ్డి గారు ఒకసారి పీసీ ప్రెసిడెంట్గా, 2వసారి గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, అదేవిధంగా మేధావులు, గద్దర్ గారు బతుకున్నప్పుడు అందశ్రీ గారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న కవులు కళాకారులకు ఎవరైతే మేము గుర్తించి వారికి ₹1 కోటి నజరానా కావచ్చు, 300 గజాలు న్యూ సిటీలో కావచ్చు, అదేవిధంగా వారిని పత్రం ఇచ్చి సన్మానించే కార్యక్రమం కోసం కూడా వారి సలహా సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక తల్లి ఏ విధంగా ఉండాలని చెప్పేసి వారి సూచన ప్రకారం తెలంగాణ తల్లిని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభిస్తే కేటీఆర్ గారు ఇప్పుడు ముదిగాలుగా అసలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందెవరు? ఆ వ్యాఖ్యలు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ గారు వర్తిస్తాయి కదా. మరి కేసీఆర్ గారు తల్లిని మార్చిన వాళ్ళని చూసినామని తల్లిని మార్చిన వాళ్ళని చూడలే కానీ ఆలీని మార్చిన చూసినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడాడు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు కూడా వస్తారు కదా. కేసీఆర్ గారు అట్లా మార్చిన దానిలో కేసీఆర్ గారే మొదటగా ఉంటాడు. కేసీఆర్ గారు ఫస్ట్ ఒక విగ్రహం ఉంది, 2వసారి ఇంకొక విగ్రహం పెట్టిండు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి గారు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించింది.
కాబట్టి కేసీఆర్ గారికి అట్లాంటి వ్యాఖ్యలు వర్తిస్తే దానికి మరి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు అలీని మార్చినట్టు తల్లిని మార్చలే కానీ అలీని మార్చడం చూసినాం అని చెప్పిండు కదా, మరి అది కేసీఆర్ గారు వర్తించదు. సో ఇలా మాట్లాడడానికి ఇంకో కారణం ఏంటంటే తెలంగాణ కల్చర్ అయిన బతుకమ్మ అసలు ఆ పిక్చరే కనిపించకుండా తెలుగు తల్లిని ఆవిష్కరించారు అని చెప్పి అంటున్నారు. సో అది కూడా మెయిన్ కారణం. అందుకే తెలంగాణలో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది ఈ పర్టికులర్ అంశం మీద అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇప్పుడు దేవుడు ఉంటాడమ్మా, వినాయక చవితి ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంలో వినాయక చవితికి సంబంధించినటువంటి విగ్రహాలు తెలంగాణ రాష్ట్రంలో, మీరు తెలంగాణ కాదు దేశంలో కూడా రకరకాల వేషాధారంలో దేవుడు వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. అట్లా అని వినాయకుడికి సంబంధించిన దేవుడు కాదని చెప్తారా మీరు? తర్వాత కాళీమాత సంబంధించి కూడా పశ్చిమ బెంగాల్లో ప్రతి సంవత్సరము డిఫరెంట్ వేలో కాళీమాత దర్శనం ఇస్తుంది. అంటే కాళీమాత కాదని చెప్తారా మీరు? దేవుడికి రూపం ఉండదు ఎక్కడ కూడా. దేవుడు లాస్ట్కి వినాయకుడికి సంబంధించినటువంటి లాస్ట్ పసుపుతో కూడా, ఏది లేనప్పుడు పసుపుతో కూడా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వినాయకుడికి పూజ చేస్తారు. అది దట్ ఈజ్ సనాతన ధర్మం హిందూ ధర్మం. అది ఇవన్నీ అనవసరంగా కేటీఆర్ గారికి మరి ధర్మం మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. దేవునికి రూపం ఉండదు ఎక్కడ కూడా. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ సమాజం ఏ విధంగా ఉందో, తెలంగాణ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు 95% వాళ్ళ పాపులేషన్ ఉంది. కాబట్టి వారికి సంబంధించిన ఒక మధ్యతరగతి ఒక పేదింటి మహిళ కావచ్చు, అదేవిధంగా తల్లి చెల్లి అక్క అన్ని రూపాలు వచ్చే విధంగా తెలంగాణ సమాజం అంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. కవులు కళాకారులంతా కూడా అశోక్ తేజ లాంటి వాళ్ళు చాలామంది సమర్థిస్తూ ఉన్నారు, పాశం యాదగిరి లాంటి వాళ్ళు. అదే కాకుండా తెలంగాణ సమాజంతో హర్షిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. కేటీఆర్ గారు ఆనాడు 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ గారైనా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టలేదు. దానికి సంబంధించి జీవో కూడా ఇవ్వలే. వాళ్ళేదో తాత్కాలికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఇదే తెలంగాణ తల్లి అని చెప్పేసి తను అనుకున్నంత మాత్రాన తెలంగాణ సమాజం ఫాలో కాదు కదా. తెలంగాణ సమాజంలో మీరు ఒక తెలంగాణ తల్లిని కానీ విగ్రహాన్ని పెట్టుంటే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిస్తే మీరు ఏమైనా మాట్లాడితే అర్థం ఉండేది. మీరు పెట్టలేనిది మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా పెట్టినాం కాబట్టి అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ఆనాడు టీజీ కోసం కూడా పోరాటాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు టీజీ అంటే తెలంగాణ టీజీ ఉండాలి, ఏపీ తీసేసి టీజీ కూడా బండ్ల మీద పెట్టుకున్నారు. అదే కాకుండా ఛాతి మీద పచ్చబోటు కూడా వేయించుకున్న సందర్భం. మరి అట్లాంటి టీజీని మరి మీరు ఎందుకు టీఎస్గా మార్చారు? తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లి ఉంది కదా, ఆ తల్లిని కాక ఈ తల్లిని పెట్టినని మీరు అన్నారు. మరి టీజీ ప్లేస్లో మీరు టీఎస్ తీసుకొచ్చారు అంటే మీరు చేసే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పవుతుందా? సో ఇది మొత్తానికి అయితే అటు ఇటు తిట్టుకుంటున్నట్టు అటు ఇటు విమర్శించుకుంటున్నట్టే అనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందని కూడా వినిపిస్తుంది మాటలు. ఇక్కడ మార్చాల్సిన అవసరం కాదు. తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకు ఒక తల్లి లేదు, తెలుగు తల్లి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి ప్లేస్లో తెలంగాణ తల్లి వచ్చింది. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ రాష్ట్రంలో రకరకాల ఆచారాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పంటలు పండిస్తారు. అదేగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి అట్లంటే బతుకమ్మ పెట్టి కరెక్టే. మరి తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ చాలా అద్భుతంగా, అంటే అట్లని బోనాల పండుగ మీరు వ్యతిరేకించినట్ట అట్లా కాదు కదా. బోనాలను వ్యతిరేకించినట్టు కాదు, ఇక్కడ బతుకమ్మ వ్యతిరేకించేది కాదు. తెలంగాణ సమాజం అంతా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వ్యవహార శైలి కావచ్చు, ఒక్కొక్క జిల్లాలో ఒక పంట కావచ్చు. తెలంగాణ సమాజం ఒక మహిళ ఏ విధంగా ఉంటుందని చెప్పి కోరుకుని ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో సలహా సూచనలు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మీలాగా డైనింగ్ టేబుల్ కూర్చొని ఈమె తెలంగాణ తల్లి అని చెప్పేసి తెల్లారితల మార్చే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవడం. సో మొత్తానికైతే బీఆర్ఎస్ వాళ్ళకి కౌంటర్ ఇచ్చేలాగానే సమాధానం ఇచ్చారనమాట. కౌంటర్ కాదు ఇక్కడ మీరు చెప్పిన కదా. ఇప్పుడు వినాయకుడైనా మీరు చూడండి, ఖైరతాబాద్లో వినాయకుడు ఒక విధంగా ఉంటాడు, ఎలిమినార్లో వినాయకుడు ఒక విధంగా ఉంటాడు, కొన్ని దిక్కులో మట్టి విగ్రహాలు ఉంటాయి, ఇంకో దగ్గర ఏం దొరకని కాడ పసుపుతో కూడా వినాయకుడు విగ్రహాలు చేస్తారు. అట్లాంటి వినాయకుడు దేవుడు కాదని చెప్తారా మీరు? కాళీమాత ప్రతిసారి పశ్చిమ బెంగాల్లో డిఫరెంట్, ఒక్కోసారి ఒక విషయాలతో కాళీమాత ప్రోగ్రామ్స్ చేస్తారు పశ్చిమ బెంగాల్లో. అదే ఇంకో కాకుండా శివుడు కూడా రకరకాల రూపాలను ఉంటాడు. దేవుడికి అసలు రూపం ఉండదు కదా. ఏ రూపంలో ఉన్నా దేవుడే. దేవుడు అనేవాడు రూపం అనేది ముఖ్యం కాదు. దేవుని మీద నమ్మకము, దేవుని మీద భక్తి, సనాతన ధర్మం, హిందూ ధర్మాల్లో ప్రతి శాస్త్రం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ పునఃప్రతిష్ఠించే కార్యక్రమం. అదే కాక చెయ్యిని చూపించి, చెయ్యి అంటే ఏది కాంగ్రెస్ పార్టీ, చెయ్యి అంటే ఏంది అభయస్థం, దీవించే కార్యక్రమం. అంటే కారు మీ బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు అంటే మిగతా వాళ్ళు కార్లు వాడొద్దా? కారు వాడొద్దా? అయితే చెయ్యి కొట్టు చేసుకోండి. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా చేయొద్దు, మాకు చెయ్యి తీసేసుకుంటే అయిపోదు కదా. కాంగ్రెస్ పార్టీ చెయ్యన్నప్పుడు మరి చెయ్యి మీకెందుకు ఉండాలా? కారు మీద అన్నప్పుడు కార్లు మాకెందుకు ఉండాలా? మేము కార్లు వాడతలేవా? అది కాదు కదా. అనవసరంగా ప్రతిదీ రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆనాడు టీజీ విషయంలో అదే వివాదం చేశారు, రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడుతున్నారు అదే వివాదం చేశారు, తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారు అదే వివాదం, తెలంగాణ రాష్ట్ర హైడ్రా
అయినా లేదు మూసి ప్రక్షాళన చేద్దామన్నా అదే వివాదం. తెలంగాణ ఇండస్ట్రీస్ వస్తాయంటే లగజల్లు అదే వివాదం. తెలంగాణ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మీరు డెవలప్మెంట్ అని మీరు అంటున్నారు కదా, సో ఒక్క ఇటుక రాయి కూడా పేర్చలేదు, అసలు డెవలప్మెంటే జరగట్లేదు, అసలు డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నారో లేరో రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కేటీఆర్ గారు చాలా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు డెవలప్మెంట్ జరుగుతుందా లేదా? కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మేమేమి డెవలప్మెంట్ చేసినాం, ఏ రంగం మీద చర్చ చేసినాం కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. వారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా భారీ ఇరిగేషన్ శాఖ కావచ్చు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో మేము వచ్చిన తర్వాత అప్పులేని తిరిగినాం, అదే కాక మీరు కట్టిన ప్రాజెక్టు ద్వారా ఎంత తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిందో చర్చ చేద్దాం రండి అని చెప్తే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా పారిపోతూ ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకు? తెలంగాణ సమాజానికి ముఖం చూపిస్తానికి తెలంగాణ సమాజం అంతా చీదరించుకుంటుంది. ఎందుకంటే 6,71,000 కోట్ల అప్పు చేసిండు, తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసిండు. ఆనాడు అస్తిత్వం తెలంగాణ ఉండాలని చెప్పి ప్రజలంతా కోరుకుని తెలంగాణ రాష్ట్రం వస్తే అందశ్రీ గారి గీతం, తెలంగాణకు 10 సంవత్సరాల కాలం పాటు గీతం లేదు. మేము వచ్చిన తర్వాత అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. మేము వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు టీజీ కోసం పోరాటాలు జరిగినాయి కాబట్టి టీఎస్ ప్లేస్ టీజీ తీసుకొచ్చినాం. అదే కాకుండా ప్రజాస్వామ్యం ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించినాం. అదే కాకుండా ప్రజావాణి ఆనాడు ప్రగతి భవన్ ప్లేస్లో మేము పూలే గారి ప్రజాభవన్ ఏర్పాటు చేసి ప్రజావాణి జరుగుతూ ఉంది. మా మంగళవారం శుక్రవారం దాదాపు 27,000 అప్లికేషన్లు ఇప్పటివరకు పరిష్కరించామని చెప్పేసి నిన్ననే ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. 80,000 చిల్లర అప్లికేషన్లు వస్తే ఇంకొక రకంగా వినిపిస్తున్న విమర్శలు ఏంటంటే అవన్నీ కూడా అప్లికేషన్లు తీసుకోవడం వాస్తవమే, కానీ అవి ఎంతవరకు నెరవేరుతున్నాయి, అవి ఎంతవరకు చూస్తున్నారు అనేది అయితే ఎవరికి తెలియని అంశం అని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? నిన్న వార్షిక బడ్జెట్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. 84,000 అప్లికేషన్లు వస్తే 27,000 పరిష్కరించడము, మిగతా ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి అవి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. ధరణికి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇమీడియట్లీ పరిష్కారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 52 వారాలు దాదాపు ప్రజావాణి జరిగితే 102 రోజులు జరిగితే ప్రతిరోజు యావరేజ్గా 700 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 700 అప్లికేషన్లు పరిష్కరించే ప్రయత్నంలో 65% చేసినామని చెప్పేసి ఆల్రెడీ నేను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు వెలుగు పేపర్లో కూడా వచ్చింది కదా. అంటే ప్రజావాణి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. అక్కడ చదువు రాని వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఆల్టర్నేటివ్ రాసే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా ఏర్పాటు చేసి వారితో రాపించి వీళ్ళతో అప్లికేషన్ తీసుకుంటాం అని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా అక్కడ మౌలిక వసతులు కూడా పెంచినాం. అదే కాకుండా మంగళవారం శుక్రవారం ఇబ్బంది కాకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మీరు నేనే అసెంబ్లీకి వచ్చి అడిగితే సమాధానం చెప్తాను. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజావాణిలో ఎట్లా జరుగుతుందో చెప్తాను సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగుల ఇష్యూ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, తెలంగాణ అస్తిత్వం కావచ్చు, హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ కావచ్చు, లేదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, లేకపోతే దేవాదాయాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీరు దేవుళ్ళ పేరు మీద ఆనాడు ఫండ్స్ ఇస్తా అని చెప్పి దేవుళ్ళనే మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. వేములవాడ పైసలు ఇస్తా అని చెప్పి వేములవాడ దేవుని మోసం చేసిండు శివుని అక్కడ. అదే కాకుండా యాదాద్రి విషయంలో పూర్తిస్థాయి మౌలిక వసతులు లభించలేదు. అక్కడనే 12,000 ఎసెప్ట్లో కాపడంతో దేశంలోనే రికార్డు స్థాయిలో బంగారు కాపడాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఎన్ని చెప్పినా కూడా 100 రోజుల పాలన మీద ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కేటీఆర్ గారు చాలా వాపోతున్నారు. సో ఆయన అపోజిషన్ పార్టీ తరపు నుంచి ఆయన మాట్లాడుతున్నారు, ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నారని ఆయన చెప్తున్నారు. యాజ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మీరేం చెప్తారు? మీరు ఎలా దీన్ని సమర్థిస్తారు? మేము 365 రోజులు వచ్చి అధికారంలోకి వచ్చి 365 రోజులలో మేము 160 అంశాలు నెరవేర్చినాం. మేము చర్చకు సిద్ధం. రేవంత్ రెడ్డి గారో లేకపోతే బట్టి విక్రమార్క గారో లేకపోతే మా క్యాబినెట్లో మంత్రులు కాదు, మేమే చర్చ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా పంపండి, మేమేం చేసినామో చెప్తాం. మీరు ఆ 10 సంవత్సరాల కాలంలో మీరేం చేసిరో, మేము ఈ 10 నెలల కాలంలో మేమేం చేసినామో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుంటారా, విద్యుత్ సంస్థలు తీసుకుంటారా, ఆర్టీసీ తీసుకుంటారా, మీరు చేసినటువంటి మహిళలకు సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు మీరేం చేశారు, విద్యార్థులకు మీరేం చేశారు, నిరుద్యోగులకు మీరేం చేశారు, టీజీపీఎస్లో ఎట్లా పేపర్ లీక్ అయినాయి, మేము వచ్చిన తర్వాత ఎట్లా 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మేము వచ్చిన తర్వాత ఎట్లా రుణమాఫీ చేసినాం, మీరు ఎట్లా రుణమాఫీ చేశారు, మీరు వడ్డీ మాత్రమే మాఫీ చేసి అసలు మాఫీ చేయలేదు, ఇవన్నీ మీద చర్చ. మేము ప్రతి దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చేస్తాం కాబట్టి సమాధానం చెప్తాం కాబట్టి కేసీఆర్ గారు ముఖం లేక అసెంబ్లీ రాకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అంటే బ్రదర్ ఇన్ లా ఆర్ఎన్ రావు గారు,
ఎస్ అంటే అది సన్ను లేకపోతే సిస్టర్ వివరించే ప్రయత్నంలో భాగంగా నలుగురు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించే దానిలో ముందుకు పోతాం. ఇచ్చిన హామీల్లో కేవలం ఫ్రీ బస్ తప్ప మిగతా అన్ని హామీల్లో అసంతృప్తే కనిపిస్తుంది. ఏది కూడా సరిగ్గా నెరవేర్చలేదని చెప్పి చాలా ప్రచారం జరుగుతుంది. సో ఇది కూడా మళ్ళీ కొంతమంది ప్రజలు అంటే ఎవరైతే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారో ఆ కొంతమంది ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి మీరేమంటారు? ఓన్లీ ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్ మాత్రమే సంతృప్తి చెందుతున్నారు, మిగతా అదేది కూడా అసంతృప్తిగానే ఉంది అని అంటున్నారు వాళ్ళైతే. ఇప్పుడు ఫ్రీ బస్ విషయంలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. యావరేజ్గా మహిళలు 30 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. 500 వరకు గ్యాస్ సిలిండర్ సంబంధించి 30 నుంచి 40 లక్షల కుటుంబాలకు ప్రయాణం జరుగుతూ ఉంది. 200 యూనిట్ల గ్యాస్ మన కరెంటు ద్వారా 50 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతూ ఉంది. అదే కాకుండా మీరు ఆరోగ్యశ్రీ 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు అయింది. మీరు పెట్టినట్టు బకాయిలు కూడా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మీరు చేయని పనులన్నీ కూడా మేమే చేస్తూ ఉన్నాం. మీరు నిరుద్యోగులకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 11 పేపర్లు లీకని మీరు ఇచ్చింది 30,000 ఉద్యోగాలు మాత్రమే. మేము ఈ దాదాపు 50,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చినాం. రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. రైతు సంక్షేమానికి 55,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 500 రూపాయలకు బోనస్ ఇస్తూ ఉన్నాం. గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 10 కిలోలు ఇచ్చేవాళ్ళు, ఇక తరగనే ప్రసక్తి లేదు. గతంలో రైతు నుంచి ఉరుగులు కొనుగోలు చేస్తే 45 రోజుల్లో పైసలు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 3 రోజుల్లోనే పైసలు ఇస్తూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోనస్ విషయంలో రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు మేలు జరిగింది. రైతు రుణమాఫీ అన్నారు, 4 విడతల్లో డబ్బులు ఇచ్చారు వాళ్ళకి. సో అదంతా తీరిపోయినట్టేనా అంటే కంప్లీటా? ఇంకా ఏమన్నా దానికి ఇంకా 5వ విడత ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా రాని వాళ్ళకి? అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా అంటే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. కాకపోతే ఇంకా అదనంగా ఎవరైతే 3 లక్షలు 4 లక్షలు తీసుకున్న వాళ్ళకు కూడా 2 లక్షలు చేద్దామనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం దాని విషయంలో సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా వాటిని కూడా చెల్లిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తున్నట్టు కనపడదు. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అదే కాకుండా రైతు భరోసా సాయం కూడా సంక్రాంతి నుంచి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా కావచ్చు, రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి రైతు కమిషన్ ఏర్పాటు చేశారు, ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, కాస్మెటిక్స్ ఛార్జీలు 40% పెంచారు. కాస్మెటిక్స్ ఛార్జీలతో పాటు స్కాలర్షిప్ 13 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ప్రతి మండల నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇందిరా మిల్లు ప్రతి నియోజకవర్గానికి 300-500 ఇల్లు ఇవ్వబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా అన్ని మండల కేంద్రాలకి రోడ్స్ ఉండే విధంగా R&B డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి మండలానికి రోడ్డు ఉండాలి, ప్రతి ఊరికి రోడ్డు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ముందుకు పోతాం. సో గెలిచిన తర్వాత 100 రోజుల్లోనే అన్ని హామీల్ని తీర్చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ అన్ని కంప్లీట్ అవ్వలేదు. మీరు చెప్పండి, ఎప్పటికీ సంతృప్తి చెందుతారు ప్రజలు? మాకు 5 సంవత్సరాల కాలం పాటు టైం ఇచ్చారు. మీకు టైం ఇచ్చింది 5 సంవత్సరాల పాటు కాలమే, కానీ మీరు పెట్టుకున్న టైం 100 రోజులు. ఇప్పుడు 100 రోజులు పెట్టుకున్న మాట వాస్తవం. మేము ఆల్రెడీ ప్రజలకు చాలాసార్లు కూడా వివరించినాము. ఎందుకంటే 6,71,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్న విషయం ఎవరికి తెలియదు. ప్రతి గంటకు రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలు గంటకు అప్పు వడ్డీ చెల్లిస్తూ ఉంది. వడ్డీ వాయిదాలు రోజుకు 193 కోట్ల రూపాయలు, నెల తిరిగితలకు 6,000 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు 60,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు తెచ్చిన అప్పుకు వడ్డీ చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ మాట చెప్పుకునే దీన్ని కప్పిపుచ్చుతున్నారని కూడా అంటున్నారు. కప్పిపుచ్చుకునే ప్రయత్నం కాదు, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు వాస్తవాలు వివరించాలా. ఎందుకంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రాలు రిలీజ్ చేసినాం. రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా చితికిపోయింది, 12 రోజుల నుంచి మేము RBI మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి నడుపుతా ఉన్నాం, ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నాం. దానిలో భాగంగా ఐటీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా 16% పెరిగినాయి రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత నిరుద్యోగానికి సంబంధించి కూడా 21.5% ఉంటే 18% తగ్గింది. అదే కాకుండా GSDP కూడా దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అవుతా ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో GSDP అన్ని రాష్ట్రాలకు భిన్నంగా కూడా తెలంగాణ రాష్ట్రం చాలా మెరుగ్గా ఉందని చెప్పేసి ప్రశంసలు అందుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రజారంజకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న తప్ప ఎక్కడ వేగ్గా రాష్ట్రానికి నష్టమయ్యే పనులు కానీ లేదు పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలకు నష్టమయ్యే పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ రేట్లు పెంచలే. ఆర్టీసీ కావచ్చు, విద్యుత్ సంస్థలు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ విషయంలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రేట్లు పెంచకుండా పన్నులు పెంచకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకొని ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ క్లినిక్స్ ఈ మధ్య కాలంలోనే నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసినాం మేము వచ్చిన తర్వాత. అదేగా ట్రాన్స్జెండర్ సంబంధించిన క్లినిక్స్ ఏర్పాటు చేసినాం. అదే కాకుండా పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినాం. అదే కాకుండా 4 క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసినాం. మేము వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు పెట్టినాం.
ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. ఏది ఎంత చెప్పినా కూడా 1 ఇయర్ నుంచి కేసీఆర్ గారు ఇంట్లోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన క్రేజ్ ఎంత క్రేజ్ అయితే ఉన్నిందో అది తగ్గలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటూ ప్రజల మధ్యలోనే ఉన్నా కూడా ఆయనకి ఇంకా వ్యతిరేకత అలుముకొనే ఉంది. ఇది మీరు ఎంత కాదు అవును అన్నా కూడా కొంతవరకు నిజమే. ఇప్పుడు సోషల్ మీడియా వేదికనే కాంగ్రెస్ ప్రభుత్వం విసర్జించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే 30 యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకురు. ప్రతి యూట్యూబ్ ఛానల్కి నెలకు 20 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఒక ఆంచి సిగ్నల్ టీవీ శివారెడ్డి, ఒక ఆంచి ఆవుల సరిత, ఒక ఆంచి విజయారెడ్డి, ఒక ఆంచి మన్నె క్రిషాంక్, ఒక ఆంచి దిలీప్ చౌదరి, అదే దీపక్ చౌదరి, కొంతం దిలీప్, తర్వాత సతీష్ రెడ్డి, ఇట్లా రకరకాల మందిని పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విసర్జించే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో 1445 కోట్ల రూపాయలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఎఫ్డీకి వస్తూ ఉంది. 100 కోట్ల రూపాయలు 6 కోట్లు యూట్యూబ్ ఛానల్ ఖర్చు పెడుతూ 4 కోట్లు పార్టీ మీద ఖర్చు పెడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. సో మొత్తానికి అదంతా ప్రచారం తప్ప నిజం కాదని మీరు అంటారు. సో కనిపిస్తుందంతా ఎస్ కరెక్టే కదా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 37%. ఆ తదనంతరం జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 16%. అనామతగా 20% ఓట్లు తగ్గి బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల నుంచి 0, 7 స్థానాల్లో డిపాజిట్ పోయింది. 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్కి, ఎంపీ ఎలక్షన్కి హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే కూడా కంటోన్మెంట్ స్థానం కూడా కోల్పోయారు. చేవెళ్ళ పార్లమెంట్ స్థానం కోల్పోయారు. మల్కాజిగిరి పోయిపోయింది, సికింద్రాబాద్ పోయింది, అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంటు 4వ స్థానానికి పోయారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇంకా రోజంత కనుమరుగవుతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఇంత ఓటమి చవి చూస్తుంది అని. కానీ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే రేపు ఎలక్షన్స్ పెట్టినా కూడా మేము మళ్ళీ తిరిగి వస్తాము. కాంగ్రెస్ ఏమైతే చెప్పిందంటే 15 ఇయర్స్ తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదు. 15 ఇయర్స్ పాటు మేము ముందు కొనసాగుతూనే ఉంటాం. సుదీర్ఘ కాలంగా మేము పొలిటికల్ గానే ఎదుగుతాం ముందుకి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ కేటీఆర్ మాత్రం ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వచ్చేది లేదు కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేసే ప్రయత్నం. ఎందుకంటే వాడు చూసారు కదా 23లో జరిగిన ఎలక్షన్కు, 24లో జరిగిన ఎలక్షన్కు, ఆ తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అనామత కోల్పోతూ ఉంది. వాళ్ళు ఏం చెప్పారు, హైదరాబాద్లో పెద్ద ఎత్తున మేము ఐటీని డెవలప్మెంట్ చేసినాం, హైదరాబాద్లో ఫ్లైఓవర్ నిర్మించినాం, హైదరాబాద్లో మాకు అన్ని స్థానాలు మేమే గెలిచినామని చెప్పారు. తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో చేవేలు ఓడిపోయింది, మల్కాజిగిరి ఓడిపోయింది, సికింద్రాబాద్ ఓడిపోయింది, హైదరాబాద్ ఓడిపోయింది, కంటోన్మెంట్ ఓడిపోయిన సందర్భం. హైదరాబాద్లో కూడా ఆదరణకరమైంది. జిల్లాల్లో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పతనం ఎప్పుడో ప్రారంభమైంది కాబట్టి మొత్తం జిల్లాల్లో అన్ని జిల్లాల్లో వాష్ అవుట్ అయింది. 11 జిల్లాలో గెలిచింది 1 సీటే, మహబూబ్నగర్లో గెలిచింది 2 సీట్లే. అదే కాకుండా మీకు వరంగల్లో గెలిచింది కూడా 2 స్థానాలే. ఇట్లా ఖమ్మంలో అసలు ఒకటే గెలిచింది, ఆ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసిన సందర్భం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ జిల్లాలో ఎప్పుడో ఖతమైపోయింది. కొన్ని జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి ఉండొచ్చు, కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి. కాకపోతే హైదరాబాద్లో బాగా పట్టుందని చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో మొత్తం ఘోర పరాభవం అయింది. కాబట్టి కేటీఆర్ గారు నేను ముఖ్యమంత్రి ఎట్టన కావాలని చెప్పి అనుకుంటే అప్పుడు మా నాయన నన్ను చేయలేదు, ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓ 10-15 సంవత్సరాలు కాల్ చేసే పరిస్థితి కనపడతలేదు. కాబట్టి ఆయన మానసిక ఆవేదన గురై నైట్ నిద్రపోక కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. సో మీ అవగాహన బట్టి బీఆర్ఎస్ పార్టీ ఇక ముందు ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది రాజకీయ ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది. భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక శాఖను పెట్టిరు, మహారాష్ట్రలో ఒక శాఖను పెట్టిరు. నేను దేశకి నేత అని చెప్పేసి ఇక కిసాన్ సెల్ ఒకటి ఏర్పాటు చేసి అంతా పెద్ద ఎత్తున అడావిడి చేశాడు. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇక్కడ గవర్నమెంట్ పోయిన తర్వాత మహారాష్ట్రలో పోటీ చేయలే, ఆంధ్రాలో పోటీ చేయలేదు. ఎక్కడ జాతీయ స్థాయిలో మేము బీఆర్ఎస్ కాదు ఇక టీఆర్ఎస్ పార్టీగా మార్చుకుంటాం అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ మరొకసారి అస్తిత్వం మీద అంటే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకొచ్చినప్పుడు గొడవ చేశారు. అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించినప్పుడు గొడవ చేశారు. తెలంగాణ తల్లి అప్పుడు గొడవ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏది ప్రారంభించినప్పుడు గొడవ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తూ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రోజు కనుమరుగు అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఏ ఎమ్మెల్యే ఎప్పుడు పార్టీ మారుతో తెలియక కలవరానికి గురవుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిసారి విమర్శ చేసే ప్రయత్నం వారు చేస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈసారైనా డబుల్ డిప్టీ వచ్చింది, వచ్చేసారి సింగిల్ డిప్టీ కూడా పరిమితమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఈ 4 ఏళ్లలో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విధానమైన బెటర్మెంట్ తీసుకురాబోతుంది? హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీపడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని దానిలో భాగంగా మూసిని పునర్జీవింపజేసినట్లయితే హైదరాబాద్ ఎక్కువ టూరిజం కావచ్చు, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావచ్చు, హైదరాబాదు టూరిజం పరంగా కావచ్చు ప్రపంచ నగరాలతో పోటీపడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఐటీ ఎక్స్పోర్ట్ కూడా పెంచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి
ఐటీఆర్ ప్రాజెక్ట్ను కూడా మరోసారి పునరుద్ధరించని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన సందర్భం. హైడ్రాను తీసుకొచ్చి చెరువులను కావచ్చు, ప్రభుత్వ నాళాలను కావచ్చు, అదేవిధంగా పార్కులను రక్షించే కార్యక్రమం. హైదరాబాద్లో ఫ్లైఓవర్ కావచ్చు, ఐటీ విస్తరణ కావచ్చు, త్రిబులార్ కావచ్చు, హైదరాబాద్లో టూరిజం టెంపుల్స్ కావచ్చు, ఎంతకైనా యాదాద్రి కావచ్చు, భద్రాద్రి కావచ్చు, యాదాద్రి పేరు యాదిరిగుట్టగా మార్చి ఆల్రెడీ అక్కడ కాపడంతో కావచ్చు, అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ నిర్మాణంలో మంచి కీలకంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ సూచనలు ఇచ్చింది. భద్రాద్రి కావచ్చు, అదేవిధంగా వేములవాడ సంబంధించిన టెంపుల్ కావచ్చు, అదేవిధంగా కొండగట్ట అంజన కావచ్చు, ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేస్తున్న కార్యక్రమం. జిల్లాలలో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు 25 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయాలని, అంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అన్ఎంప్లాయ్మెంట్ పారతోలని చెప్పి ప్రభుత్వం భావించి అక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెడతా ఉన్నాం. ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, అదే కాకుండా మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చే విధంగా చేసే ప్రయత్నం, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే దానిలో భాగంగా స్పోర్ట్స్ యూనిట్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి హైదరాబాద్ ధీటుగా వరంగల్ కూడా డెవలప్మెంట్ చేసి రెండో నగరం తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పే విధంగా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఒకటే ఉంటే వరంగల్ ఒక ఎయిర్పోర్టు, ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్టు, అదేవిధంగా కరీంనగర్లో ఒక ఎయిర్పోర్టు వచ్చే విధంగా ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో అంటే డెవలప్మెంట్ విషయంలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామిగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఐటీ రాజధాని భారతదేశంలో ఇప్పుడు బెంగళూరు ఉంది, సెకండ్ హైదరాబాద్ ఉంది, కాబట్టి ఐటీలో అగ్రగామిగా ఉండాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఆంధ్ర కంటే తెలంగాణ సంపన్న రాష్ట్రమేనా? ఎస్, సంపన్న రాష్ట్రం. మరి ఎందుకు పెంచిన పెన్షన్స్ ని ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఒకేసారి ఆంధ్ర రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంది, తెలంగాణ రాష్ట్రం జనాభా తక్కువ, ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టుగా తెలంగాణ మొత్తం అప్పు చేసి సరైన వేలో ఉపయోగించుకోకపోవడం మూలంగా, క్యాపిటల్ గెయిన్స్ రాకపోవడం మూలంగా వారు కట్టినటువంటి ప్రాజెక్టు 1,02,000 కోట్ల రూపాయల కాళేశ్వరంలో నీళ్ళలో పోసినట్టు అయింది. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కమిషన్ కకృతిపడంతో తెలంగాణ ఆర్థికంగా చితికిపోయింది. ఎందుకంటే 12 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి లాస్ట్ ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి. ఎందుకంటే డిఏలు కూడా కేసీఆర్ గారు ఒకనాడు డిఏ ఇచ్చిన సందర్భం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ డిఏ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇంకొక రకమైన విమర్శలు ఏంటంటే ఇదంతా తెలియకుండానే ఇన్ని హామీలు ఇచ్చారా, అసలు ఇదంతా తెలియకుండానే ఇదంతా జరిగిందా అనేది ఇంకొక వాదన. ఇప్పుడు మేము హామీలు ఇచ్చిన మాట వాస్తవం, కాకపోతే కేసీఆర్ గారు వాస్తవ విషయాలు ఎప్పుడు వివరించలేదు. మాలాగా శ్వేతపత్రం రిలీజ్ చేసి ఇంత అప్పు ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో మేము చేసిన అప్పులు ఇవి, కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పులు ఇవి, దీనికి ఇంత వడ్డీ చెల్లిస్తా ఉన్నాం, ఏదోగా దీని ద్వారా ఇంత ఆదాయం వస్తుందని చెప్పేసి ఎక్కడ చెప్పలే. దాంతో మొత్తం లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. కాబట్టి ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది అవుతాం. కాకపోతే ఖచ్చితంగా ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఐటీ ఎక్స్పోర్ట్ 16% పెంచడం, అదే కాకుండా భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ మార్గాలు వచ్చే ప్రతి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ప్రత్యేక నిధులు కేటాయిస్తే ఎకో టూరిజం కావచ్చు, టెంపుల్ టూరిజం కావచ్చు, అదేగా ఎంటర్ప్రైన్మెంట్ జోన్లు కావచ్చు, ఒక ఇండస్ట్రీస్ కావచ్చు, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ప్రతి రంగంలో తెలంగాణ తనదైన పాత్ర ఉండాలి, తనదైన ముద్ర ఉండాలి, దేశంలో అగ్రగామి ఉండాలంటే అన్ని రంగాల మీద దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులను ఎంకరేజ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో మొత్తానికి మీరు ఏమంటారంటే ఇంత అప్పు కనుక లేకుండా ఉండుంటే ఇన్ని హామీలు ఇచ్చేవాళ్ళం కాదని అంటారా? అప్పు ఉందని తెలిసి ఇన్ని హామీలు ఇచ్చేవాళ్ళు కాదు కదా, అప్పు ఉందని తెలియదు కదా. తెలంగాణ అంటే మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం అన్నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో 25 ఎంపీలు కోల్పోతామని తెలిసి కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని తెలిసినా కూడా తెలంగాణ మాట ఇచ్చినా మాట నిలుపుకోదని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీని మెరిచి చేస్తానని చెప్పి కేసీఆర్ గారు తనే ముఖ్యమంత్రి కూర్చొని తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసి ఆగమాగం చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసి అస్తిత్వం లేకుండా చేసి ఉద్యమకారులను అఘోరపరిచి అవమానించింది కేసీఆర్ గారు. కాబట్టి ఆనాడు ఎవరు సలహా సూచనలు తీసుకునేది కాబట్టి ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయింది. ఇవన్నీ ఒక్కొక్కటి సెటిల్ చేసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులతో కూడా రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ అనేది అగ్రగామి రాష్ట్రంగా ఉండే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తీసుకుపోతాం. రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు పాలన చేయడంలో, అందుకే విఫలం అయిపోతున్నారని చాలా మంది అనుకుంటున్నారు. దీని మీద మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ కేసీఆర్ గారు కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు జెడ్టీసీగా పోటీ చేసి జెడ్టీసీ అయ్యాడు ఇండిపెండెంట్గా, తర్వాత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా చేసి ఎమ్మెల్సీగా వారు కౌన్సిల్లో ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ సమైక్య రాష్ట్రం అసెంబ్లీలో ఉన్నాడు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారు మొదటి అసెంబ్లీలో ఉన్నారు. అదే కాకుండా ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా
పార్లమెంట్లో 5 సంవత్సరాల కాలం పాటు ఉన్నాడు. టీడీపీలో వారు కీలకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పీసీ ప్రెసిడెంట్గా వారు ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యల మీద వారికి అవగాహన ఉన్నది. ఎందుకు లేదు? ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద అవగాహన ఉంటుంది. కాబట్టే తెలంగాణ ఉరుకులు పరుగులు పెడతా ఉంది తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ విషయంలో. అదే కేసీఆర్ గారు 3వ వచ్చి ఉంటే తెలంగాణ అంధకారం అయిపోయేది, తెలంగాణ ఆగం అయిపోయింది, వరకు దివాలా తీసి లాస్ట్ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాబట్టే ఇంత ప్రెజర్ ఉన్నా కూడా ఇన్ని హామీలు నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలవబోతా ఉంది. హైడ్రా కాంగ్రెస్ కొంప ముంచిందా? హైడ్రా కొంప ఏముంచలే. హైడ్రా పెట్టిన లక్ష్యాలు గొప్ప లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైడ్రా పెట్టాలంటే ధైర్యం ఉండాలి. కేసీఆర్ గారు ధైర్యం లేదు కాబట్టి పెట్టలేదు. మీకు మద్రాసు కావచ్చు, బెంగళూరుకు వచ్చిన పరిస్థితి హైదరాబాద్ రావద్దు. వరదలు వచ్చినట్లయితే హైదరాబాద్ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి, వాతావరణం మార్పులు వస్తూ ఉంది. సమ్మర్ వచ్చిందంటే 50 డిగ్రీల ఎండ వస్తూ ఉంది. వర్షాలు 2 గంటలు పడిపోతే హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా ఉంటే హైదరాబాద్ పెట్టుబడులు రావు. అదే కాకుండా హైదరాబాద్ వాతావరణం అంతా దెబ్బతింటా ఉంది. మనం భవిష్యత్ తరాల కోసం ఒక మంచి ప్రకృతిని ఇవ్వాలా. వారి నుంచి మనం అరువు తీసుకున్నాం కాబట్టి ఆ తీర్పునే ప్రయత్నంలో భాగంగా ఒక మంచి లక్ష్యాల కోసం హైడ్రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. ఖచ్చితంగా హైడ్రా అనుకున్న లక్ష్యాలు నెరవేరితే, మూసి అనుకున్న లక్ష్యాలు నెరవేరితే ఈ 41 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాయిలు రావు కాబట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైడ్రా కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే పుట్టిందని, కేవలం ఓన్లీ సొంతానికే యూజ్ చేసుకుంటున్నారు హైడ్రా అని చెప్పి చాలా మంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే అలా నిజంగా నిజాయితీగా చేయాలి అని అనుకుంటే గనక సో చాలా మంది సెలబ్రిటీస్ కానీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.